రామ్ నారాయణ రామ్. ఈ ఆకర్షణ కారణంగా జీవజగతిలో ఒకరిపై మరొకరిపై ప్రేమ మరియు మమకారం ఉంది. ఇది విరాట్ ఆకర్షణ యొక్క ప్రవాహమే. ఈ ఆకర్షణలో అందరూ బంధింపబడి ఉండడం వలన ఒకరికి మరొకరి మనసులో ప్రేమ ఉంటుంది. ఇది అదే విరాట్ ఆకర్షణ యొక్క ప్రవాహం. ఇది ఐక్యత యొక్క స్వరమే. రా అని చెప్పినప్పుడు వస్తుంది, పో అని చెప్పినప్పుడు వెళుతుంది. కోపం, అహంకారం ఈ పదం మీదే ఆధారపడి ఉన్నాయి. ఈ ప్రపంచంలో అన్నీ పదం వల్ల జరుగుతున్నాయి. పదం మంత్రం అయితే ప్రతి పదం మంత్రమే. రావడం, వెళ్ళడం, తినడం వంటి వివిధ క్రియలలో కూడా మనం ఈ మంత్రాన్ని విజయవంతం చేస్తున్నాం. సంతోషం, కోపం, అహంకారం ఏదైనా ఉన్నా మంత్రం అందులోనే ఉంటుంది. ఈ పదం విరాట్ విశ్వం నుంచి వేరు కాదు. విరాట్ విశ్వంలోని అన్ని నియంత్రించడానికి పదం ఆధారంగా తీసుకోవాలి. విరాట్ శక్తి ఉన్నప్పుడు మాత్రమే నీవు పవొత్తు రహిందిక హిందిట సవత్తు తఖ్యావచ్చు. విరాట్ శక్తి సమక్షంలో మాత్రమే లోపం గ్రహణమవుతుంది. ఈ లోపం సహజం. విరాట్ విశ్వ ప్రవాహంలో లోపం పూర్తవుతుంది. లోపాన్ని పూరించేందుకు చేసిన ప్రయత్నంలో మళ్ళీ లోపం వస్తుంది. మనం పెద్ద పదాన్ని మన నియంత్రణలోకి తీసుకుని విరాటత్వం మార్గంలో ముందుకు సాగుతాము. ఈ ప్రపంచంలోని ప్రతి పని పద సహాయంతోనే జరుగుతుంది. ఇష్టమా లేదామా? నీవు రోజు రాత్రి పదాన్ని ఉచ్చరిస్తూనే ఉండు. విరాట్తో కలుపుతూ ఉండటమే ఈ పదం నియమం. ఆంగ్లంలో 26 అక్షరాలతో, బంగాళీలో 36 అక్షరాలతో సాహిత్యకారుడు తయారవుతాడు. కాబట్టి అదే విధంగా మంత్ర అక్షరాల ద్వారా కూడా సిద్ధి సాధించవచ్చు. రోజు రాత్రి ఈ పదాన్ని ఉచ్చరిస్తూ ఉంటే అలాంటిది తప్పకుండా జరుగుతుంది. అందువల్ల ఇష్టమా లేకపోయినా మంత్ర జపం చేస్తూ ఉండు. ఋషులు, మహానుభావులు, అవతారాలు ఈ మంత్ర జపంతోనే తయారయ్యారు.